Hey, hi everyone. Welcome to the Wise Trading Telugu channel. సో yesterday ఏప్రిల్ 25th గ్రూప్‌లో అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చాను. 8:07 ఏఎంకి. టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ అట్ బ్లూ లైన్ అని. సో ఎస్ఎల్ వచ్చేసి ఒక 300 పాయింట్స్ 350 పాయింట్స్ ఏమో ఆ జోన్ చూస్తే అర్థమైపోతుంది మీకు. అండ్ దెన్ మనకి బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది మన ఎస్ఎల్ అండ్ గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఎవ్రీ టైమ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి లైన్స్ అంటే ఏంటి అర్థం కావాలి. ఆల్వేస్ మనకి ఎస్ఎల్ జోన్ అనేది చిన్నదిగా ఉండాలి. అండ్ టార్గెట్ హిట్ అయ్యే జోన్ మాత్రం పెద్దదిగా ఉండాలి బ్లూ లైన్ నుంచి. సో, అదెప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేనేం చెప్పాను 8, 7 ఏఎంకి ఇలా పోస్ట్ చేసి, మార్కెట్ ఫాలింగ్‌లోనే ఉంది. బట్ నేను ఒక బయింగ్ ఎంట్రీ అయితే ఇచ్చాను. అది కూడా బ్లూ లైన్ దగ్గర తీసుకోండి అని. సో, ఆ తర్వాత నో సెకండ్ ఎంట్రీ అని మాత్రం క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఒక యూట్యూబ్ వీడియోని షేర్ చేశాను చూడండి అని. ఆ తర్వాత మనకి ఈవినింగ్ 5:35 పీఎంకి ఇప్పుడు మార్నింగ్ నేను 8, 7 ఏఎంకి గ్రూప్‌లో పోస్ట్ చేశాను. మనకి ఈవినింగ్ అరౌండ్ 5కో, 4:30కో సంథింగ్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. బట్ నేను అబ్జర్వ్ చేసింది మాత్రం 5:35 పీఎంకి. నేను సింపుల్‌గా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎస్ఎల్‌ని టార్గెట్‌ని మాత్రం ఎస్ఎల్ మార్కెట్ ఆర్డర్‌లో పెట్టేసి ఇంక నేను పక్కన పెట్టేస్తాను. ఇంక నేను మార్కెట్ అయితే చూడను. ఇన్‌కేస్ నాకెప్పుడన్నా టైం దొరికితే అప్పుడు నేను మార్కెట్‌కొచ్చి ఇన్‌కేస్ టార్గెట్ హిట్ అయితే హిట్ అయిందని పోస్ట్ చేస్తాను. లైక్ ఏప్రిల్ 25థ్. ఇన్‌కేస్ ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ హిట్ అనేదైతే పోస్ట్ చేస్తాను. లైక్ ఏప్రిల్ 23 అండ్ 24 డేట్స్ అనమాట. సో, ఒకటైతే అబ్జర్వ్ చేయండి గైస్. మనకి ఎస్ఎల్ జోన్ వచ్చేసి 300-350 ఏమో ఉంది. అండ్ టార్గెట్ హిట్ అయితే మాత్రం 1000 పాయింట్స్ అనమాట. ఆల్మోస్ట్ 1:3.5 రేషియో అనమాట ఇది. ఆల్వేస్ మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎస్ఎల్ తక్కువ ఇవ్వాలి. టార్గెట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది నేను కంటిన్యూయస్‌గా ఎవరీ వీడియోలో చెప్తూ వస్తూ ఉన్నాను. రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఈ మార్కెట్‌లో మనం ఉంటామా? ఉండమా? అనేది డిసైడ్ చేస్తుంది. మీకు డేటా కూడా చూపిస్తాను. సో, ఇక్కడ చూసారు అంటే ఇక్కడ నేను ఈ టైంలో నేను ఎంట్రీ అయితే పోస్ట్ చేశాను మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు. బ్లూ లైన్ దగ్గర ఎళ్ళిన తర్వాత ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. అండ్ దెన్ అసలు ఇంకా రెడ్ లైన్ దగ్గరికైతే రాలేదు. డైరెక్ట్‌గా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది 1000 పాయింట్స్. ఏప్రిల్ 25థ్ టార్గెట్ హిట్ అనమాట 1000 పాయింట్స్. అదే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేశాను. టార్గెట్ హిట్ 1000 పాయింట్స్ దట్స్ వాట్ రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అని. సో, ఇన్ కేస్ ఎస్ఎల్ హిట్ అయినా, టార్గెట్ హిట్ అయినా నేనైతే కంపేర్ అనైతే మెసేజ్ చేస్తాను. లైక్ మీరు ఇది గాని నొక్కారు అంటే అది 8, 7 ఏఎంకి వెళ్తుంది. ప్రీవియస్ చార్ట్ అండ్ ఆఫ్టర్ టార్గెట్ ఆర్ ఎస్ఎల్ హిట్ అయిన చార్ట్ ఇలా పోస్ట్ చేస్తాను. సో, అండ్ దెన్ డేటా షీట్ చూసారు అంటే మనకి కంటిన్యూయస్‌గా 2 ఎంట్రీస్ అయితే లాస్ వచ్చాయి 23, 24. బట్ టుడే మనకి ఏప్రిల్ 25థ్ మాత్రం 1000 పాయింట్స్ టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఈ చార్ట్ మొత్తం చూడండి మీరు. మీరు చూడాల్సిన కాలమ్ వచ్చేసి సి కాలమ్. బి కాలమ్ వచ్చేసి నా అబ్జర్వేషన్ పర్పస్ కోసం. సి కాలమ్ చూసారు అంటే ఎస్ఎల్ ఇచ్చేటప్పుడు మాత్రం 500 మించయితే ఇవ్వలేదు. లైక్ 400 పాయింట్స్ మ్యాక్స్ ఎస్ఎల్ హైయెస్ట్ ఎస్ఎల్ ఈ మంత్‌లో. అది కూడా ఎయిత్ డేట్‌న. సారీ నైన్త్ డేట్‌న 488 ఉంది. సో, ఆ తర్వాత 500 దాటిన ఒక్క ఎస్ఎల్ కూడా లేదు. బట్ టార్గెట్ హిట్ అయితే మాత్రం చూడండి. పాయింట్స్ చూడండి 900, 700, 1000, 600 అలా ఉంటుంది. సో, స్టిల్ ఈ సి కాలమ్‌లో మీకు ఎక్కువ రెడ్ కనిపిస్తున్నా, రెడ్ అంటే ఎస్ఎల్స్ కనిపిస్తున్నా, బట్ మనం 5100 పాయింట్స్ అయితే ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. ఏప్రిల్ మంత్ ఫ్రమ్ ఏప్రిల్ 2 ఆన్వర్డ్స్. స్టిల్ 24 ఎంట్రీస్ తీసుకున్నాం ఓవరాల్‌గా ఈ మంత్‌లో. అండ్ 5100 పాయింట్స్ ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. సో, అది గైస్. మీకు ఈ అనాలిసిస్ నచ్చినా, లేకంటే ఈ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో, లైక్ ఈ రిస్క్ రివార్డ్ రేషియో మీకు గాని నచ్చితే, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ దెన్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. నేను కొంచెం హరీబరీగా మాట్లాడుతున్నాను. కొంచెం బిజీ వర్క్ ఉంది. సో, ఈ వీడియో అనేది నిన్నే అప్‌లోడ్ చేయాలి. బట్
నాకు టైం కుదరలేదు. సో, అందుకే ఇప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, యాస్ ఆఫ్ నౌ ఏప్రిల్ 26 నాకైతే ఎంట్రీ అయితే కనిపించింది. బట్ డ్యూ టు సమ్ వర్క్ వల్ల నేనైతే ఎంట్రీ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో, నో వరీస్ మనకింకా 4 డేస్ ఏమో ఉంది అనుకుంటా. సో, వి కెన్ ఈజిలీ మేక్ ఇట్ ఔట్ దిస్ ఏప్రిల్ మంత్. సో, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి లాస్ తీసుకునేటప్పుడు తక్కువ తీసుకోండి. ప్రాఫిట్ తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ తీసుకోండి. అలాంటప్పుడే మార్కెట్‌లో రండి అండ్ సర్వైవ్ అవ్వగలుగుతారు. లేదు అంటే మీరెంత క్యాపిటల్ తెచ్చినా కూడా పోగొడతారు. మీకలాంటి సెటప్ దొరకలేదు అంటే అసలు ఎంట్రీసే తీసుకోకండి. నో వరీస్. మనకి 1 మంత్ టైమ్ ఉంటుంది. ఈ 1 మంత్‌లో జస్ట్ లైక్ ఒక 3-4 డేస్ హిట్ అయినా చాలు. రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఈజీగా విన్ అవ్వచ్చు. సో, మీకు చెప్పాలి అంటే 10థ్ అండ్ 18థ్, 19థ్, 22nd డేట్స్ చూసారు అంటే మనకి అసలు నో ఎంట్రీస్ అనమాట. సో, ఈవెన్ థో నాకు 1:1 సెటప్ కనపడినా నేనైతే ఎంట్రీ అయితే ఇవ్వలేదు గ్రూప్‌లో. సో, నేనెప్పుడు కాన్సంట్రేట్ చేసేది 1:2 అట్‌లీస్ట్. సో, 1:2 అట్‌లీస్ట్‌గా చూస్తాను. బట్ మేజర్‌గా నేను కాన్సంట్రేట్ చేసేది 1:3 3.5 ఆర్ 1:5 అనమాట. సో, అందుకే ఇన్ని లాసెస్ వచ్చినా కూడా స్టిల్ నేను 5100 పాయింట్స్ ప్రాఫిటబుల్‌గానే ఉన్నాను. సో, థట్స్ ఇట్ గైస్. సో, ఓవరాల్‌గా ఈ మంత్‌కి ప్రాఫిట్ ఎంతొచ్చింది? ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశాము? సో, అది కూడా సెపరేట్ వీడియో ఉంటుంది. బట్ స్టిల్ వి హావ్ 4 డేస్ లెఫ్ట్. సో, ఈ 4 డేస్ తర్వాత ఒక ఏప్రిల్ మంత్ ఎండ్ ప్రాఫిట్ అనైతే నేనైతే పోస్ట్ చేస్తాను. సో, ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ ఏప్రిల్ మంత్ అయితే ఖచ్చితంగా ప్రాఫిట్‌గానే క్లోజ్ అవుతుంది. సో, నో వరీస్. సో, ఈ 4 డేస్ లాస్ వచ్చినా కూడా మహా అయితే ఒక 1000 పాయింట్స్ లాస్ వచ్చినా స్టిల్ నేను ప్రాఫిటబుల్‌గానే ఉంటాను. సో, ఐ నో మై రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్. సో, డెఫినిట్‌గా నన్నైతే ప్రాఫిటబుల్‌గానే పెడతాయి. యాహ్! గైస్ థాంక్ యూ.